హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఐఎమ్ రియలీ సారీ. ప్రీవియస్ వీడియోలో ఐ వాజ్ మిస్లీడింగ్. ఏంటంటే మల్టీ టాస్కింగ్లో కోర్ అనే కాన్సెప్ట్ ఉంటుందని. సారీ, మల్టీ టాస్కింగ్లో కాదు కోర్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇట్ విల్ బీన్ మల్టీ ప్రాసెసింగ్లో కోర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం కోర్ గురించి మనం మల్టీ ప్రాసెసింగ్లో మాట్లాడుకున్నాం. మల్టీ టాస్కింగ్ వచ్చేసి ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ అడ్జస్ట్మెంట్ ఫ్రమ్ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఐఓ టు సిపియు మనకి 5 సెకండ్స్ పడుతుంది అనుకోండి. అంటే ఇన్పుట్ టు సిపియు అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు నేను మౌస్తో అది క్లిక్ చేసి ఓపెన్ చేసి ప్రింట్ అని చెప్పి కమాండ్ ఇచ్చాను. 5 సెకండ్స్ తీసుకుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ అంటే 5 సెకండ్స్ తీసుకోదు, కాకపోతే తీసుకుంది అనుకుందాం. సిపియు టు ప్రింట్ 5 సెకండ్స్ తీసుకుంది. ప్రింటర్ అనేది కానీ ఫిజికల్ డివైస్ కదా. సో ఫిజికల్ డివైస్ ఇప్పుడు నేను ఒక 20 పేపర్స్ ప్రింట్ చేయమని చెప్పాను అనుకోండి. ఈ 20 పేపర్స్ ప్రింట్ అవ్వడానికి ప్రింటర్ అనేది చాలా టైం తీసుకుంటుంది. లైక్ 5 మినిట్స్ తీసుకుంటుంది అప్రాక్సిమేట్గా చెప్తున్నా. సో ఈ 5 మినిట్స్ ఫిజికల్గా ప్రింటర్ అయిపోయి ప్రింటర్ ఓకే నీ జాబ్ అయిపోయింది అని చెప్పి సిపియుకి చెప్పేదాకా సిపియు విల్ బీ ఇన్ ఐడిల్ స్టేట్. ఇంకొక వర్క్ చేయట్లేదు ఏది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చే ముందు దాకా. సో ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఏం చేశారంటే ఆ ఐడిల్ స్టేట్ని ఇంకొక జాబ్తో ఆక్యుపై చేయించారనమాట. సింపుల్ మల్టీ టాస్కింగ్ ఈజ్ లైక్. సో ఈ వెయిటింగ్ స్టేట్ ఏదైతే ఉందో లేకపోతే ఐడిల్ స్టేట్ ఏదైతే ఉందో సిపియు అనేది నెక్స్ట్ జాబ్కి స్విచ్ అవుతుంది యాజ్ పర్ షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్. షెడ్యూలింగ్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. వాటి గురించి మనం ఈ ప్లేలిస్ట్లో నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి స్విచ్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. దీనికి ఇంకో పేరు టైమ్ షేరింగ్ ఓఎస్. గుర్తుపెట్టుకోండి, టైమ్ షేరింగ్ ఓఎస్, టైమ్ షేరింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది కూడా మనకి అడ్వాంటేజ్ అనమాట, టైమ్ షేరింగ్ ఓఎస్. ఎందుకంటే టైం అనేది మనకి వేస్ట్ అవ్వదు. సిపియు అనేది ఐడియల్ స్టేట్లో ఉండదు కాబట్టి ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా ఒక జాబ్ తర్వాత ఇంకొక జాబ్, దాని తర్వాత ఇంకొక జాబ్, అంటే ఈ జాబ్ రన్ అవుతూ ఉంటుంది సైడ్లో. సో ఇంకొక జాబ్ వచ్చినప్పుడు అది కొంచెం రన్ అవుతుంది అనమాట అలాగా. సో బేసికల్గా దీనికి టైం క్వాంటమ్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాంట్ చార్ట్ గీస్తే కానీ మనం గాంట్ చార్ట్ అంటే మనకి ఏ ప్రాసెస్ ఏ టైంలో వచ్చింది ఇలాగా అనేది మనం గాంట్ చార్ట్లో రిప్రజెంట్ చేస్తాము. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్ వచ్చేసి ఈక్వల్ టైం టు ఎగ్జిక్యూట్ ఎవ్రీ జాబ్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ 1 వెయిట్ స్టేట్లోకి వెళ్తుంది అంటే జాబ్ 2 అనేది సిపియు దగ్గర ఉంటుంది అనమాట. సిపియుకి పంపిస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అలా చేస్తుంది అనమాట. సో సిపియు విల్ బి బిజీ ఉంటుంది ముందు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఇలా 5 మినిట్స్ ఇక్కడ వేస్ట్ అవ్వదు. ఇది ఫిజికల్గా ఎప్పుడైతే ప్రింటర్ ఫిజికల్ పంపించిందో ఫిజికల్ డివైస్ కాబట్టి నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోతుంది సిపియుకి ఇంకో జాబ్ వచ్చేస్తుంది చేయమని చెప్పి ఆపరేటింగ్ సిస్టమ్ పంపించేస్తుంది ఇంకొక జాబ్ సిపియుకి. సో అలాగనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇక్కడ ప్రియారిటీ లేదు. నేను మీకు ఆల్రెడీ ప్రియారిటీ గురించి చెప్పాను. ఎలా చెప్పాను? ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడుతున్నారు మీరు, ఒక ఫోన్ కాల్ వచ్చింది, అప్పుడు మోర్ ప్రియారిటీ ఫోన్ కాల్కి ఇవ్వాలి గేమ్ కంటే. అలాగా ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ప్రియారిటీ అనేది లేదు కదా. కాన్సెప్ట్ ఆఫ్ ప్రియారిటీ అనేది అసలు మీకు ఎక్కడ ఉంది? మీరు ఇంకొక ప్రియారిటీ ఉన్న కాన్సెప్ట్ వచ్చినా కూడా వెయిట్ చేయాల్సిందే. ప్రియారిటీ ఉన్న జాబ్ వచ్చినా సరే వెయిట్ చేయాల్సింది, వరుసగానే కంటిన్యూ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక అడ్వాంటేజెస్ కనపడింది అనమాట ఈ టైంలో. ఎందుకంటే దాంట్లో కోర్స్ ఏఎల్యూస్ అనేవి ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో దీంట్లో మీరు గుర్తుకోవాల్సింది ఏంటంటే కాంటెక్స్ట్ స్విచ్చింగ్, టైమ్ షేరింగ్ ఓఎస్ ఇస్ అ మల్టీ టాస్కింగ్ ఓఎస్. మల్టీ టాస్కింగ్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను. వితౌట్ టైం వేస్టేజ్, అంటే టైం ఎక్కువసేపు పడుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 జాబ్స్ని మనం బ్యాచ్ ప్రాసెసింగ్కి ఇస్తే ఎక్కువ టైం పడుతుంది, ఎందుకంటే బ్యాచ్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ మనము మల్టీ ప్రోగ్రామ్డ్కి ఇస్తే ఇంకొంచెం టైం ఎక్కువ పడుతుంది. మల్టీ టాస్కింగ్ ఇస్తే ఇంకొంచెం టైం తక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే ఈ జాబ్ ఐడిల్లో ఉంటే నెక్స్ట్ జాబ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ జాబ్ మళ్ళీ ఐడిల్లోకి వెళ్తే ఈ జాబ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఫస్ట్ జాబ్ వచ్చేసి జాబ్ కంప్లీట్ అయిపోతుంది. అలాగా జరుగుతుంది అనమాట మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టంలో. మీరు ఇంకా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి వెనక్కి చూడండి.